శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. పెంకుటిల్లు నవల 7వ భాగం వినబోతున్నారు. చాలా రోజుల నుంచి బోసిపోతున్న ఇల్లు కొన్ని రోజుల నుంచి కళకళలాడుతోంది. ఇంటికి పెళ్లికళ వచ్చింది. క్రమక్రమంగా బంధుమిత్రులంతా రాసాగారు. మగపెళ్లివారు కావడం వల్ల చేయవలసిన పని ఎక్కువ లేదు. రాధ చాలా చురుకైన పిల్ల కావడం వల్ల ఉన్న కొద్ది పని తెలివితేటలతోనూ సమర్థతతోనూ నిర్వహించసాగింది. నారాయణకు గుడివాడి సంబంధమే స్థిరపడింది. అతను పెద్దగా జోక్యం కూడా కలిగించుకోలేదు. ఏమాత్రం అశాంతి మనస్తాపాలు లేకుండానే ముహూర్తం నిశ్చయింపబడింది. నారాయణ చెప్పింది ఒకటే. ఎవరేమి సలహాలు చెప్పినా అతను వినిపించుకోలేదు. తన పట్టు విడవలేదు. నా కట్నం అక్కర్లేదు అని మొదటి నుంచి అంటున్నాడు. అలాగే చేశాడు. ఒకరోజు అందరిళ్లలోనూ పిలుస్తూ రాధ తండ్రి గారి స్నేహితుడు గనక గంగాధరం గారింట్లోనూ పిలవడానికి వెళ్ళింది. అంతకు ముందు దాకా వాకిట్లో కూర్చుని చుట్టు కాల్చుకుంటున్న ఆయన లోపలికి పోయి ఆడవాళ్లతో ఏం చెప్పాడో ఏమిటో వాళ్ళు తలుపులు బిడాయించుకున్నారు. రాధ పిలిచి చూసింది కానీ జవాబు లేదు. ఆమె కొంచెం అవమానంతో ఇంటికి వచ్చినప్పుడు తండ్రితో ఈ విషయం చెప్పింది. ఆయన ఒకసారి ఆకాశంలోకి చూసి మళ్ళీ తలదించుకున్నాడు. ముసలమ్మగారి పరిస్థితి అలానే ఉంది. మనవడి పెళ్ళి అవుతుందంటే బ్రహ్మానందపడింది. కానీ ఆవిడ గారికి పెత్తనం చేద్దామంటే బొత్తిగా వీల్లేదాయే. మంచం మీద నుంచి కదల్లేదు. అయినా ఉత్సాహాన్ని ఆపుకోలేక కోడల్ని పిలిచి అప్పుడప్పుడు ఏవో ఆజ్ఞలిస్తూనే ఉండేది. ఆవిడని పెళ్ళి అయిపోయే వరకన్నా జీవించి ఉండేటట్లు చెయ్యాలని చిదంబరం ఆవిడ మందుల కోసం ఆహారం కోసం బాగా డబ్బు ఖర్చు చేయసాగాడు. మందుల నిమిత్తం అయితేనేమి, పెళ్లి ఖర్చులకు అవసరాలకు అయితేనేమి డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు కాసాగింది. ఈ అపరిమితమైన ఖర్చును చూసి నారాయణకు భయం వేసింది. తన పెళ్లి ఇంత ఆడంబరంగా చేసి బోలెడు వ్యయం చేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ప్రతిదానికి అడ్డంకులు చెప్తుంటే వాళ్ళు విసుక్కుంటారేమోనని ఊరుకునేవాడు. ఈ మనుష్యులకు ముందు ఆలోచన ఏమీ లేదు అని తనలో తనే వ్యధ చెందుతూ ఈ విధంగానే ఇంకా కొంతకాలం ప్రవర్తిస్తే వీళ్ల గతి ఏమవుతుందోనని కుమిలిపోయేవాడు. పెళ్లికి చిదంబరం తమ్ముడికి కూడా శుభలేఖ రమ్మని మరీ మరీ ప్రాధేయపడుతూ ఒక ఉత్తరము వెళ్ళాయి. కానీ అందరూ బయలుదేరే రోజునన్నా ఆయన ఆగమనం కానీ ఆయన దగ్గర నుంచి వర్తమానం కానీ ఏమీ లేదు. ముసలమ్మగారు కన్నీళ్లు పెట్టుకుంటూ, వాడెక్కడ్రా, నేనేనాడో చచ్చిపోయానని వాడు భావించాడు. ఈ అసువులు పోయేలోగా ముసలి తల్లిని ఒక్క మాటైనా చూడ్డానికి వాడు రాడు అంది. అన్నపూర్ణ భర్తతో సహా 2 రోజులు ముందుగానే వచ్చింది. ప్రకాశరావు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా కనిపించి హాయిగా నిట్టూర్చాడు. అన్నపూర్ణ భర్త ముకుందరావు, ప్రకాశరావు ఇద్దరూ ఆ సాయంత్రం షికారు పోయినప్పుడు ముకుందరావు బావమర్దిని అడిగాడు, చదువు ఎలా సాగుతోంది? ఏదో. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ఏదో వ్యక్తిగత వింతలు వ్యధలు వాళ్ల ముఖాల్లో క్షణకాలం మెరిసి ఆ నవ్వుల్లో మిశ్రితం అయిపోయాయి. ప్రకాశరావు కొన్ని విషయాల్లో ఎంత అమాయకంగా ఉంటాడంటే, ముకుందరావు, ఈసారి మీ అక్కయ్యను నాతో పాటు తీసుకుపోను అన్నప్పుడు అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. ముకుందరావు చిన్నగా నవ్వి, ఇంకో 3 నెలల దాకా రానంటుంది అన్నాడు. ప్రకాశరావుకి ఇంకా కొంచెం కోపం వచ్చి, ఎందుకు రానంటుంది? నీకక్కడ ఇబ్బందిగా ఉండదు? ఎంత పుట్టిల్లైతే మటుకు పెళ్ళైన ఆడపిల్లలు నెలల తరబడి తిష్ట వేసుకుని కూర్చుంటారా అన్నాడు. అంతే. ఎందుకని? ముకుందరావు జవాబు చెప్పకుండా మరికొంచెం నవ్వి ఊరుకున్నాడు. అతను ఎందుకు నవ్వుతున్నాడో ప్రకాశరావుకు అర్థం కాలేదు. ఇంటికి పోయాక తల్లి దగ్గరికి పోయి చంటి పిల్లాడిలా అడిగాడు. ఆవిడ కూడా నవ్వేసి, అదంతేలే అంది. ప్రకాశరావు ఉక్రోషంతో, చూస్తున్నానుగా, అందరూ నవ్వడం తప్ప సరిగ్గా చెప్పరేం అన్నాడు. ఆ సమయానికి రాధ కూడా అక్కడే ఉంది. ఆమె కూడా నవ్వుతూ అంది, మద్రాసులో నువ్వు నేర్చుకునేది ఈ మాత్రం జ్ఞానమేనా? అయితే రాధా, నీ ఉద్దేశం నేనిక్కడ ఉండి వాళ్ళు వీళ్ళు ఎందుకు నవ్వుతుంటారో నేర్చుకుంటున్నాననేగా? లేకపోతే నీకు మాత్రం తెలీదా ఏమిటన్నయ్యా? అక్కయ్య ఇంకో 3 నెలల్లో బుజ్జిగాడిని ఎత్తుకుంటుంది. ప్రకాశరావు ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తాను ఇంత తెలియని వాడిని ఏమిటా అనుకుని. అక్కడే ఉంటే వాళ్ళింకా నవ్వుతారని
బయటికి వెళ్ళిపోయాడు. లోపల నుంచి ఈ సంభాషణ ఆలకిస్తున్న అన్నపూర్ణ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. మర్నాడు ఉదయం పెళ్లివారంతా బస్ మీద స్టేషన్కి వెళ్లారు. అక్కడి నుంచి మరీ ముహూర్తం రాత్రి 1:25 12:30 అయింది. ఎవరి గొడవలో వాడున్నారు. పెళ్లివారి ఇల్లు చాలా పెద్దదే. చుట్టూ విశాలమైన ప్రదేశం చాలా ఉంది. రాధకు నిద్ర వస్తుంటే ఆపుకునే ప్రయత్నంలో బయటకొచ్చి నిలబడింది. లోపల ఉక్కబోస్తోంది. రాధ ప్రాణానికి ఇక్కడ హాయిగా అనిపించింది. లోపల నుంచి బయటకు, బయట నుంచి లోపలకు అప్పుడప్పుడు మనుషులు తిరుగుతున్నా లోపలి హడావిడి అలవాటు పడి ఉండడం వల్ల నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది ఆమెకు. ఒకచోట స్తంభానికి ఆనుకుని నిలబెడుతూ పక్క నుంచి వస్తున్న ప్రకాశరావును చూసి పలకరించింది. అన్నాయ్ అంది. ఏమిటి రాధా, ఇక్కడున్నావే? ఆశ్చర్యంతో అడిగాడు. నువ్విక్కడ ఉన్నావే? లోపల ఆ గోల భరించలేక కాసేపు ఊపిరి పీల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. నువ్వు? నేను అంతే. లోపలికి పోదాన్రా. ఇప్పుడే వచ్చాను, కొంతసేపు ఉండి వస్తాను. సరే. ప్రకాశ్రావు వెళ్ళిపోబోయాడు. రాధకు ఏదో సందేహం తోచి, ఉండు, ఒక్క విషయం అడుగుతాను, చెప్తావా అన్నయ్య అంది. ప్రకాశ్రావు తెల్లబోయి నిలబడి, అడుగమ్మా అన్నాడు. ఎంతైనా నీ దగ్గర డబ్బు ఉన్నది కదా, ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ కూడా స్తంభాలకి కట్టి ఉన్న బల్బుల వల్ల అక్కడక్కడ వెలుతురుగానే ఉంది. ప్రకాశ్రావు ఒకసారి తన దుస్తులు కేసి చూసుకున్నాడు. అది ఆనాడు తనకు శకుంతల ఇచ్చిన గుడ్డ. తర్వాత కుట్టించుకున్నాడు. హఠాత్తుగా చెల్లి నోటి నుంచి ఈ ప్రశ్న వస్తుందని అతను ఊహించలేదు. తెల్లబోతూ ఏం చెప్పనా అని ఆలోచించసాగాడు. రాధ అతనేం చెప్తాడా అని చూస్తోంది. కొంచెం ఆగి ఏదో ఊహించుకుని అతను అన్నాడు, నేను ప్రైవేట్ చెప్తా కదా, అందులో ఒక అబ్బాయి నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. అన్నయ్య పెళ్ళి అని తెలిసి కుట్టించాడు. ఈ జవాబు చెప్తూ తనను తాను నీచపరుచుకుంటున్నందుకు ప్రకాశ్రావు చాలా బాధపడ్డాడు. నిజంగా ఏ ప్రైవేటు కుర్రాడు తండ్రైనా అలా ఇస్తే తను తీసుకుంటాడా? రాధ అతని మాటలు నమ్మింది. మనసులో జాలి కూడా పడింది. ఇంకా ఇక్కడే ఉంటే ఇటువంటి ప్రశ్నలు ఏమి వస్తాయోనని భయపడి ప్రకాశ్రావు మెల్లిగా లోపలికి వెళ్ళిపోయాడు. రాధ ఒక 5 నిమిషాలు ఆలోచించుకుంటూ అక్కడే నిలబడింది. ఇంతలో లోపల నుంచి మంగళ వాయిద్యాలు వినిపించసాగాయి. ఆమె మనసంతా సంతోషంతో నిండిపోయింది. అటువైపు చూసింది. ఇల్లంతా లైట్లతో కళకళలాడుతూ వైభవంగా ఉంది. లోపల అందరితోనూ సరదాగా ఉండకుండా ఇక్కడికి వచ్చినందుకు తనను తాను నిందించుకుంటూ కదలబోయింది. ఇంతలో వెనక నుంచి రాధా అన్న పిలుపు మృదువుగా వినపడి తొళ్ళిపడి ఆగిపోయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో వెనుదిరిగి చూసింది. అక్కడ ఆనందరావు నిలబడి ఉన్నాడు. అతను నారాయణరావు స్నేహితుడు అవడం వల్ల పెళ్లికొచ్చాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాధ అని పిలవడానికి సాహసించాను, క్షమించండి. ఆమె అక్కడి నుంచి ఒక్క దూకులో లోపలికి పోదామనుకుంది. అతను అలాగే తొందరపడి తనని కదలనీయకుండా పట్టుకుంటాడన్న భయంతో కదల్లేక కొయ్యబారి నిలబడిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ చీకటి రాత్రే అయోమయ స్థితిలోనే మనం కలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. రాధ విసుక్కుంటూ, ఈ ఉపోద్ఘాతాలన్నీ ఎందుకు? ఏమైనా చెప్పదలుచుకుంటే త్వరగా చెప్పండి అంది. అవును, మనం ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? తుళ్ళిపడి అతన్ని నకసిక పర్యంతం చూడాలని వ్యర్థ ప్రయత్నం చేసింది. ఈ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పాలో రాధకు తెలియలేదు. ఏ సమాధానము చెప్పకుండానే అక్కడి నుంచి జారుకుందాం అనుకుంటోంది. అలా చేయడం కూడా ఆమెకు సాధ్యం కాలేదు. ఈ ఆనందరావు ఎప్పుడూ ఇంతే, అయోమయ పరిస్థితుల్లోకి అమాంతంగా పడవేస్తాడు. అంచేత అతన్ని ఆమె ఎప్పుడూ అభినందించలేదు. కొంచెం కటువుగా సమాధానం చెప్దాం అనుకుంది. కానీ హఠాత్తుగా ఏదో యోచన ఆమెకు రాగానే నిలువునా వణికి ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది. అసలు ఈ పెళ్ళి, ఈ హడావిడి, ఇదంతా చూస్తుంటే ఆమె మనసు అదో విధంగా అయింది. పెళ్ళి అనేది మానవుని విద్యుక్త ధర్మాల్లో ఒకటి. ఆలోచించగా అతను అడిగిన దాంట్లో తప్పేమీ లేదని ఆమెకు తోచింది. జీవితానికి అంతటికీ సంబంధించిన సమస్య కాబట్టి పెంకిగా కాకుండా మృదువుగా జవాబు చెప్పాలనుకుంది. మీరు దూరదృష్టితో మాట్లాడుతున్నారా? అంటే నేనంత తెలియని వాడినని నీ ఉద్దేశమా? కాకపోవచ్చు. ఈ విషయంలో మీకు మీ ఇంట్లో సర్వస్వతంత్రం లేదనుకుంటాను. అతను ఏమీ చెప్పకముందే తిరిగి ఆమె అంది, చూడండి,
మీకు మాకు చాలా భేదాలున్నాయి. ముఖ్యంగా మీకు డబ్బుంది, మాకు లేదు. బీది పిల్లలకు బీది మొగుడే రావడం సాధారణంగా రివాజు. పెద్దవాళ్ళ ఇష్టాయిష్టాలను గమనించకుండా ఉద్రేకం కొద్దీ మనం లోతుగా ఆలోచించడం మంచి పని కాదు. ముందు మీ వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నం చేసి సఫలులు కండి. తిరిగి ఆనాడు కబురు చేయండి, వస్తాను అని అక్కడి నుంచి బిరిబిరా లోపలికి వచ్చేసింది. ఆమె ఏవైనా అవతలి వాడికి మనసు బాధ కలిగేటట్టు మాట్లాడి ఉంటే ఆ తప్పు ఆమెది కాదు, అవతలి వారిది కాదు, ఆ పరిస్థితిదే. వెనుకటి కన్నా ఈసారి ఆ యువకుడి మనస్తాపాన్ని, మనోవ్యధను బాగానే అర్థం చేసుకోగలిగింది. ఆమె చేసిన పనుల్లో ఏమిటంటే అతని మనసులోని భావాలకు తగినట్లు అతని చేత ఆకర్షించబడేటట్టు మృదువుగా మాట్లాడకపోవడం. ఉద్రేకాలకు లోనై సహజంగా మాట్లాడింది. రాధ లోపలికి వెళ్ళేసరికి అక్కడ చాలా సందడిగా ఉంది. మధ్య ఒక చోట కూర్చున్న ప్రమీల రాధను చేయి పట్టుకుని లాగుతూ, ఎక్కడికి పోయావే ఇంతసేపు అని అడిగింది. కాస్త ఊపిరి పీల్చుకుందామని అని అన్నని చూసి అందామా. నిజంగా పెళ్లి కళ అంటే ఏమిటో రాధకు అప్పుడే తెలిసింది. నారాయణ ఇంత కళగా ఆనందంగా ఎప్పుడూ కనబడలేదు. లైటు వెలుగులో ఉత్సాహంతో ప్రజ్వరిల్లిపోతున్న నారాయణ ముఖం కేసి తేరిపార చూసింది రాధ. మా అన్నయ్యకేం అనుకుంది గర్వంగా. తెర యువతలో కూర్చున్న సుగుణి కేసి చూసింది. తను వదిన. ఆమెకు ఒళ్ళంతా పులకరించింది. పెళ్లికి ప్రమీల ఒక్కతే వచ్చింది. ఆమె రాధ పక్కనే కూర్చుని జరిగేదంతా శ్రద్ధగా పరికిస్తోంది. వధూవరులు తలంబ్రాలు పోసుకుంటున్న సమయానికి రాధ నాయనమ్మ వైపు చూసింది. ఆవిడ్ను ఒక మూల మంచం వేసి జరిగేదంతా కనబడేట్లు పడుకోబెట్టారు. ఆవిడ్ను రైల్లో ఎక్కించి ఇక్కడికి తీసుకురావడం చాలా ప్రయాసైన పనిగా పరిణమించింది. ఇప్పుడు అక్కడ కూర్చుని పత్తికాయలంత కళ్ళు చేసుకుని లేని ఓపికతో కార్యక్రమాన్ని అంతటినీ ఉత్సాహంతో పరిశీలిస్తోంది. రాధ వృద్ధురాలి నేత్రాల నుండి ధారగా నీరు ప్రవహించడం గమనించింది. ఈవిడి ఈ భూమి మీద ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అని అనుకుంది. ఆ రాత్రి పెళ్ళి చాలా దిగ్విజయంగా అయిపోయింది. మర్నాడు పెద్దలు పిన్నలు అంతా సమూహంగా కూర్చున్నప్పుడు ఆనందరావును ఒకరిద్దరు బుల్బుల్ వాయించమని బలవంతం చేశారు. వాళ్ల బలవంతం చేత అతను శ్రమ అనుకోకుండా ఆ జంత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఒకవైపు మగవాళ్ళు, మరోవైపు ఆడవాళ్లు కూర్చున్నారు. రాధ కళకళ్ళాడిపోతున్న ముఖంతో ప్రమీల పక్కగా ఓ చోట కూర్చుంది. ఆనందరావు ద్విగుణోత్సాహంతో తన చాతుర్యాన్ని చూపడానికి సిద్ధపడ్డాడు. ఒక అరగంట సేపు అక్కడున్న వాళ్ళందరినీ ముగ్ధుల్ని చేశాడనడంలో అతిశయోక్తి కూడా ఏమీ లేదు. ఆ సమయంలో అంతమంది ఆడవాళ్ల మధ్య కూర్చున్న రాధ కళ్ళు చెమర్చడం అతను కనిపెట్టలేకపోలేదు. ఈ పెళ్లిలో వాసు ఏమీ జోక్యం కలగజేసుకోలేదు. ఓ మూల కూర్చుని చూడ్డం తప్పితే వాడి పని ఏమీ లేదు. అలా చేయమని రాధ వాడితో చెప్పింది. ఆ సాయంత్రం పెళ్లివారంతా ఇంటికి మరలారు. మూడు నిద్రల కోసం వచ్చిన సుగుణతో రాధ పరిచయం అభివృద్ధి చేసుకుంది. కొత్త పెళ్లి కూతురు కావడం వల్ల ఆమె అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా బిడియి పడుతోంది. ఈ సమయంలో రాధ సహకారం గనక లేకపోతే ఆమె పరిస్థితి మరీ దుర్భరంగా ఉండేది. ఇంటికి వచ్చాక నారాయణ పరిస్థితి చిత్రంగా మారింది. ఇది వరకటి మాదిరి స్వేచ్ఛగా ఇంట్లో సంచరించలేకపోతున్నాడు. ఏదో అనుమానంతో అటూ ఇటూ చూసి నడవలసి వస్తోంది. కొన్ని గదుల్లోకి పోవడం పూర్తిగా మానుకున్నాడు. రాధకు సుగుణను చూస్తే తృప్తిగా ఉంది. తను కోరినలాంటి వదిన వచ్చిందని ఆమె భావించింది. తీరిక చిక్కినప్పుడల్లా వదినతో మాట్లాడడానికి ఉవ్విళ్ళు ఊరుతోంది రాధ. మబ్బు పట్టిన ఆ సాయంత్రం ఇంట్లో మగవాళ్లంతా బయటికి వెళ్లారు. అన్నపూర్ణ లోపల తల్లి దగ్గర కూర్చుని ఏదో లోకాభిరామాయణం చెప్తోంది. ముసలమ్మగారు ముక్కుతూ మూలుగుతూ మధ్యగదిలో పడుకుని ఉంది. రాధ సుగుణని బలవంతంగా చేయి పుచ్చుకుని బయట ఉన్న ఖాళీ ప్రదేశంలోకి తీసుకువచ్చింది. కాటుకు పెట్టుకున్న ఆమె కళ్ళు, అమ్మ వేసిన పూలదండ, ఆమె ధరించిన వంగపండు రంగు చీరలో వదిన చాలా ముచ్చటిగా కనబడింది రాధకు. ఈ ప్రదేశాన్ని శుభ్రపరచరేం అడిగింది సుగుణ. రాధ నవ్వి అంది, ఎవరు శ్రద్ధ వహిస్తారు? మా ఇంట్లో అంతా అదో రకం తత్వం వదినా. ఎవరి గొడవ వారిదే గాని ఎటువంటి వాటిల్లో శ్రద్ధ వహించరు. ఇదంతా బాగు చేయాలని నాకు ఉంది, కానీ ఎప్పటికీ. సుగుణ మౌనంగా తలూపింది. నేను వేసిన మొక్కలు చూడు, ఈ గులాబీ మొక్క అప్పుడే మొగ్గలు వేస్తోంది. సుగుణ ముఖం సంతోషంతో వికసించింది. అయ్యో, ఈ కనకాంబరం చచ్చిపోయినట్టుంది. 2 రోజులు ఇక్కడ లేకుండా ఉండేసరికి నీళ్లు పోసే దిక్కు లేదాయే. సుగుణ మోము విచారంతో ముగిలించుకుంది.
ఇద్దరూ ఇంకా కొంచెం ముందుకు సాగిపోయారు. ఒకచోట ఏదో కనిపించి ఆగిపోయింది. ఈ గొయ్యి చూసావా? ఇక్కడ ఎవరో దొంగతనంగా గొయ్యి తవ్వారు. దొంగతనంగానా? ఎందుకు? ఈ ఊళ్ళో ఒక వెర్రిబాగుల అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు కృష్ణుడు. ఇక్కడ నిధి ఉందని వాడికి ఎవరో చెప్పారట. అప్పటి నుంచి ఇక్కడ ఒక కన్నేసి ఉంచాడు. మేము ఊళ్ళో లేకపోవడం చూసి వచ్చి తవ్వినట్టున్నాడు. రేపు వాడి పని పెడతాను అంది రాధ కోపంగా. సుగుణ కళ్ళు ఆశ్చర్యంగా ప్రకాశించాయి. అంతలో టక్కుటక్కుమని చప్పుడు చేసుకుంటూ అరుగు మీదకి వాసు వచ్చి అక్కా అని పిలిచాడు. ముందు వాడు వదినని చూసుకోలేదు. తర్వాత గమనించి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయాడు. రాధ తలెత్తి ఎందుకు వెళ్ళిపోతావు? వదినని చూసా? ఆమె ముందు సిగ్గేమిట్రా? తర్వాత ఆమె సుగుణం చేయి పట్టుకుని వాడి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఒరేయ్ వదిన అని పిలు అంది. మొదటి సిగ్గుపడ్డాడు. పిలువు వదినా. సుగుణ ఆదర నేత్రాలతో వాడి కేసి చూసింది. అభాగ్యుడైన మా తమ్ముడు. రాధ కంఠం వణికింది. తర్వాత వాడిని చూస్తూ నువ్వు లోపలికి పోయి పడుకోమ్మా, మేమిద్దరం కొంచెంసేపు మాట్లాడుకొని వస్తాం అంది రాధ. వాడు నెమ్మదిగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇద్దరు పూల మొక్కలున్న ప్రదేశంలోకి పోతుంటే సుగుణ అలా ఎందుకు జరిగింది అంది. రాధ తల ఎత్తి తన విశాల నయనాలతో ఆమె వంక చూస్తూ మా తమ్ముడి విషయమా అంది. వాసుగాడి విషాదగాథనంతా రాధ వివరంగా చెప్పింది. చివరకు వాణ్ణి చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది వదిన. కొన్ని నెలల క్రితం వరకు వాడు మనలా 2 కాళ్ళు ఉన్నవాడు. వాడి స్థితిని చూసుకొని వాడెంత సిగ్గుపడతాడో తెలుసా? తనని గురించి ఇతరులు ఏమని అసహ్యించుకుంటారోనని ఒకటే ఇది. నీతో మాట్లాడడానికి కూడా వాడు అందుకే జంకాడు. కొత్తవాళ్ళు కనిపిస్తే పోయి దాక్కుంటాడు అని చెప్పింది. సుగుణ కళ్ళు చెమర్చాయి. పాపం అంది నిట్టూర్పుతో. ఆమె మనస్సుని కలవరం చేశానని రాధ బాధపడుతూ ఆ ప్రసక్తి మార్చాలని కొద్ది రోజుల్లో ఈ చోటంతా పూల చెట్లతో నింపేస్తే బాగుండదు వదినా అంది. మరి ఇన్నాళ్ల నుంచి నువ్వెందుకు ప్రయత్నించలేదు? రాధ నవ్వుతూ ఎలాగా? ఈ పనిని అన్నయ్య ఒకరి కోసం ఉద్దేశించి అట్టెపెట్టాడు అంది. ఎవరి కోసం అని సుగుణ అడిగింది. అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చావు రాధా? ఆ గొంతు విని సుగుణ ఇహ ముందు వెనక చూసుకోకుండా తుర్రుమని పరిగెత్తి లోపలికి పారిపోయింది. కొంట నవ్వుతో రాధ అక్కడే నిలబడి పాపం నిన్ను చూస్తే ఎంత సిగ్గో, బుర్రు పిట్టలా తుర్రుమంది. నారాయణతో పాటే షికారుకు వెళ్ళొచ్చిన ముకుందరావు ఉంటే ఏం సిగ్గు? నీకు లేదని అందరికీ లేదంటే ఎలా అన్నాడు. నేనెవరిని చూసి సిగ్గుపడాలి? నిన్ను చూసేనా అని విరగబడి నవ్వింది రాధ. ఏం బావని చూసి సిగ్గుపడ్డం సహజం కాదంటావా మరదలా? ఇదిగో చెప్తున్నాను బావా, నాకు అటువంటివేమీ తెలియవు. ముకుందరావు నవ్వుతూ నన్ను చూసి సిగ్గుపడే రోజు నీకు రాకపోదులే అన్నాడు. నారాయణ ఈ సంభాషణ ఆలకించటం లేదు. అతని దృష్టంతా ఎక్కడో ఉంది. అతని మనసిప్పుడు చాలా తీయగా హాయిగా ఉంది. బావతో లోపలికి నడిచాడు. ఆ 3 రోజులు రాధకు చాలా హాయిగా నడిచాయి. సుగుణకు తామందరి ఎడల ఆదరాభిమానాలు కలగాలని నిజానికి ఆమె ఎంతో ప్రయత్నించింది. శారదాంబ కూడా అంతే. బయటికి ఏమీ అనకపోయినా కోడల్ని చూసి లోపలే ఆమె మురిసిపోయింది. కోడలితో వచ్చేందుకు ఆమెకు అక్కడి ఎవరూ లేకపోవడం వల్ల ఒంటరిగానే వచ్చింది. శారదాంబే 2 పూట్ల జడవేసి పూలు పెట్టి చక్కగా అలంకరించేది. వాసు వదిన దగ్గరైతే కొంచెం అలవాటు పడ్డాడు. కానీ ఛాయ అమితమైన సిగ్గుతో మూలమూలకు దాక్కోవడం మొదలుపెట్టింది. ఆ 3 రోజులు జరగవలసిన తతంగం అంతా యథావిధిగా జరిగింది. వచ్చేపోయే పేరెంటాళ్లతో, పెళ్లి కూతుర్ని చూసిపోవడానికి వచ్చేవాళ్లతో ఇల్లంతా కళకళలాడసాగింది. చిదంబరం ఈ గొడవలన్నీ ఏం పట్టించుకునేవాడు కాదు. చుట్ట కాల్చుకుంటూనో ఆలోచించుకుంటూనో అరుగు మీద చతికిలబడి ఉండేవాడు. ఎవరైనా వచ్చి డబ్బు అవసరమని చెప్తే చాలు, ఇదిగో అలా బయటికి వెళ్ళి ఒక్క అరగంటలో తిరిగొచ్చి డబ్బు చేతికిచ్చేవాడు. ఈ హడావిడిలో ఎవరు ఏం చేస్తున్నది తెలియనందున డబ్బు ఏ విధంగా తెస్తున్నది ఏమిటి ఎవరూ పట్టించుకోలేదు. 3 రోజులు గడిచిపోయాక కూతుర్ని అల్లుణ్ణి మనుగడపులకు తీసుకువెళ్లేందుకు భార్యతో సహా గోవిందరావు గారు వచ్చారు. అతిథి మర్యాదలు బాగా జరిగాయి. ఆయన కూడా పేకాటలో సిద్ధహస్తుడని తెలిసి ఆ రోజంతా చిదంబరం ఆయన్ని పేకాట దగ్గర నుంచి కదలనివ్వలేదు. మర్నాటి ఉదయం వాళ్ళంతా బయలుదేరారు.
నారాయణకు మామగారిని చూస్తే ఎందుకో గిట్టదు. గంగాధరం గారిని చూసినట్లుగా ఉంటుంది. అంతకు ముందు వరకు చిదంబరం, గోవిందరావు ఒకే గదిలో కూర్చుని ఏవేవో విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. పెళ్లి విషయం, స్వవిషయాలు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్ళ గురించి ఇటువంటివి వాళ్ల సంభాషణల్లో దొర్లిపోయాయి. ఎంచేతనో అత్తగారంటే సుగుణకు అమితమైన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. వాళ్ళందరికీ ఇంతకు ముందే నమస్కారాలు పెట్టి వచ్చింది. రాధకు వెళ్తున్నానని చెప్పింది. రాధ అన్నగారితో వెళ్దామనుకుంది మొదట. కానీ ఇంట్లో నెలలు నిండుతున్న అక్కయ్య, రోగిష్టి వాళ్ళు కష్టం అని ఊరుకుంది. పెళ్లి కొడుకుతో సహా మెల్లగా వాళ్ళంతా బండి ఎక్కి వెళ్ళిపోయారు. రాధ నిట్టూర్చి మరుక్షణం లోపలికి వచ్చేసింది. అన్నగారి ముభావత్వంలో ఉన్న నూనూగు నూతనత్వం ఆమెను ముగ్ధురాల్ని చేసింది. ఎన్నాళ్ల నుంచో జరగదు జరగదు అనుకుంటున్నది ఎప్పుడు జరుగుతుందా అని సంవత్సరాల తరబడి ఎదురు చూసింది. ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోయింది. కాకపోతే ఆనందము, తృప్తి మిగిలాయి. మానవ స్వభావం కాబట్టి వీటి కులాసాలో మిగలకుండా పోయిన మాట విషయం ఎవరూ చూసుకోలేదు. క్రమక్రమంగా ఇల్లు ఖాళీ అయిపోసాగింది. కొన్ని గంటల వ్యవధిలో ప్రకాశరావు, ముకుందరావులిద్దరూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు. బావకు అన్నయ్య మీద చాలా ప్రేమ అని ప్రకాశానికి తెలుసు. వెళ్ళిపోయేటప్పుడు ఆయనతో ఒంటరిగా కూర్చుని గంటల కొద్దీ కబుర్లు. అతని ముఖభంగిమ చూసి నవ్వుకున్నాడు. అతనికి అన్నగారిని చూసినా ఆశ్చర్యంగా ఉంది. అతన్ని ఎప్పుడు ఇంత కళగా, కులాసాగా చూడలేదు. ఆ రాత్రి అన్నపూర్ణ, రాధ ఒక గదిలో పడుకున్నారు. ముసలావిడ సరే సరే. చిదంబరం పడుకోపోతూ భార్యతో, నీ కోరిక తీరిందా అన్నాడు. శారదాంబ ముసుముసుగా నవ్వింది. కానీ ఆ జీవి ఎక్కువగా నవ్వే భాగ్యానికి నోచుకోలేదేమో. మళ్ళీ ఏదో గుర్తొచ్చి ముఖమంతా విషాదపు ఛాయలు కమ్మేశాయి. చిదంబరం మాత్రం నిశ్చింతగా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. క్రిందటిసారి తమ ఇంటికి వెళ్ళి అక్కడ దుర్భర పరిస్థితుల్ని చూసి వచ్చినప్పుడు ప్రకాశరావుకు శకుంతల వాళ్ళ ఇల్లు దూరం నుంచి బ్రహ్మాండంగా కళగా కనిపించింది. కానీ ఈసారి కళాకాంతులు వెదజల్లిపోయిన తమ ఇంటి నుంచి వచ్చాక అక్కడ జరిగిన సంఘటనల్ని ఇంకా నెమరు వేసుకుంటూ బండిలోంచి తొంగి శకుంతల వాళ్ళ ఇల్లు చూశాక విచారంగా వెలవెలిపోతూ కనిపించింది. మద్రాసుకు వచ్చి అరగంట గడిచినా ఇప్పుడు మాత్రమే అతను నిజంగా వచ్చిపడ్డాడు. ఏమిటిది? తను ఇక్కడి నుంచి రాకముందు ఉన్న పరిస్థితులన్నీ స్మృతిపథంలో మెదలసాగాయి. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. 5 రోజులు. 5 రోజుల్లో ఇక్కడి స్థితి ఎట్లా ఉంది? రామారావు గారికి ఒంట్లో ఎలా ఉంది? ఇంటిని సమీపించాక బండిలోంచి ఒక్క ఒదుటును దూకాడు. చాలా త్వరగా బండివాణ్ణి పంపేసి గబగబా లోపలికి నడిచాడు. హాల్లోకి ప్రవేశించడంతోనే నిలువునా వణికాడు. నిశ్శబ్దంగా, భయంకరంగా ఉంది. అతనికి ఎవరూ కనపడడం లేదు. అతనిలో ఆరాటం క్షణక్షణానికి అధికం కాసాగింది. ఈ నిశ్శబ్దానికి అర్థం ఏమిటి? పరాయివాడలా కొంతసేపు స్తబ్దుగా నిలబడిపోయాడు. ఎవరిని పలకరించాలో తెలియలేదు. అతను శకుంతలను పేరు పెట్టి పిలుద్దామని స్థిరపడే లోపలే పక్క గదిలోంచి రంగయ్య వస్తూ, బాబు అన్నాడు. రంగయ్య అన్నాడు ప్రకాశరావు అచేతనంగా. వాడి ముఖం దిగులు పడిపోయి ఉంది. ప్రకాశరావు తన వంక అదే పనిగా చూస్తుండేసరికి తలదించుకున్నాడు. వాడి వదనంలో మితిలేని విషాద ఛాయలు గోచరించేసరికి ప్రకాశరావు, రామారావు గారికి ఎలా ఉంది అని అడిగాడు. వాడు జవాబు చెప్పలేదు. కానీ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ప్రకాశరావు వాడి భుజం పట్టుకుని గట్టిగా కుదుపుతూ, చెప్పమే, ఆయనకి ఎలా ఉంది అని అరిచాడు. బొంగురు గొంతుతో వాడు, బాబుగారు పోయారు అని తలగుడ్డ తీసి నోటికి అడ్డం పెట్టుకున్నాడు. ప్రకాశానికి కాళ్ళ కింద భూమి గిరిగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంది. 5 రోజుల క్రితం ఇక్కడి విడిచిపెట్టిన రామారావు గారి ఏరి? ఈ స్వల్పకాలంలోనే ఈ ఘోరం జరిగిపోయిందా? ఎప్పుడో 3 రోజులైంది. అతను నించోలేక అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. తల తిరుగుతున్నట్లుగా ఉంది. 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. చాలాసేపు అయిన తర్వాత చేతులు తీశాడు. కళ్ళన్నీ ఎర్రబడి జ్యోతుల్లా ఉన్నాయి. పెదాలు వణుకుతున్నాయి. రంగయ్య ఇంకా అక్కడే నిలబడి దీనంగా అతని ముఖంలోకి చూస్తున్నాడు. శకుంతల ప్రశ్నార్థకంగా చూశాడు ప్రకాశరావు. అమ్మగారా? అమ్మగారు ఈ 3 రోజుల నుంచి మన ప్రపంచంలో లేరు. పడుకుని లేవలేదు. పచ్చి మంచినీళ్ళైనా. ఎక్కడున్నారు?
ప్రకాశరావు లేచి అడిగాడు. ఆ గదిలో అంటూ రంగయ్య హాలుకు తిన్నగా అవతలి వైపు ఉన్న గదిని చూపించాడు. అది రామారావు గారు సాధారణంగా గడిపే గది. ఏ కొంచెమో తటపటాయించినా ప్రకాశరావు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. గదిగుమ్మం దాటి లోపలికి వెళ్ళబోతూ ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు. ఆమె శకుంతల చలనరహితంగా మంచం మీద ఒక పక్కకి పడుకుని ఉంది. హఠాత్తుగా చూసినవాడు ఆమె దేహంలో జీవం ఉన్నదని అనుకోడు. అతను మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు పోసాగాడు. ఆమె ముఖం అటు తిప్పి ఉంది. ఆ ముఖం కనిపించేటట్టుగా ప్రకాశరావు చుట్టూ తిరిగి ఆమె దగ్గరికి వచ్చాడు. కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. వంగి పరిశీలనగా చూశాడు. ముఖమంతా పాలిపోయింది. చెక్కిళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. కళ్ళ నుంచి చెక్కిళ్ళ మీదుగా కంఠం వరకు కన్నీటి చారికలు. అతని హృదయం చిన్నాభిన్నమైంది. ఆ క్షణంలో కలిగిన విపరీతమైన ఆవేశంతో చేతితో మెల్లగా ఆమె కన్నీరు తుడుస్తూ శకుంతల అని పిలిచాడు. ఆమె కళ్ళు తెరవలేదు, కానీ కొద్దిగా చలించింది. చురుకైన ఆమె పెదాలు చిన్నగా వణకసాగాయి. అతను మరికొంచెం గట్టిగా పిలిచాడు. ఈసారి ఆమె నెమ్మదిగా కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా అతను. వింతగా ముందు పరికించింది. తర్వాత తొందరగా ఆమె నేత్రద్వయంలో గోచరించిన ఆశ్చర్యం హరించిపోసాగింది. అతని వంక దీనంగా చూస్తూ బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవసాగింది. అతనికి ఆకస్మికంగా ఎలా ఓదార్చాలో తెలియలేదు. సానుభూతిగా ఏది వచించినా ఆమె దుఃఖం మరింత అధికం అవుతుందేమోనని ఆందోళన పడసాగాడు. చూడండి, నాకంతా రంగయ్య చెప్పాడు. విచారించకుండా ఉండలేకపోవడం మానవ నైజం. కానీ ఇలా చేసి మీరు మరీ ఈదైపోతే మీ ఆరోగ్యం చెడిపోదా? శకుంతల రెండు చేతులతో ముఖాన్ని ఆచ్ఛాదనం చేసుకొని ఇంకా విలిపించసాగింది. మీరు మరీ దుర్బలులు అవుతున్నారు. ఇలా చేసి ఏం లాభం? నాకెవరూ లేరు అని ఆమె గొణుకుతూ ఉండగానే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. ప్రకాశరావు చొరవ చేసి మంచం మీద కూర్చుని ఆమె చేతులు ముఖం నుండి బలవంతంగా విడదీస్తూ నేను వచ్చాను, నీకేం భయం లేదు అన్నాడు. ఆమె అతని వంక దిగులు పడి చూడసాగింది. కానీ నాన్న పోయారు. మీరిలా విచారిస్తే ఏమిటి ప్రయోజనం? ఆయన ఆత్మకు ఏవైనా శాంతి కలుగుతుందా? ప్రకాశరావు నిర్వేదంగా అన్నాడు. కానీ ఎలా బ్రతికేది? ఆయన లేకుండా నేను లేను. ప్రకాశరావు ప్రేమగా ఆమె చేతుల్ని తన చేతిలోకి తీసుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు బతకగలిగి దుఃఖం వచ్చినప్పుడు బ్రతకలేకపోతే మానవుడు జన్మించడం ఎందుకు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతడి కళ్ళల్లోకి చూడసాగింది. అతనన్న మాటలు, ఆ చెప్పటంలో ఏదో నూతనత్వం, మార్ధవం కనబడి ఆమెను చకితురాల్ని చేశాయి. అప్పుడు అతను వేదాంతిలా, విజ్ఞానిలా గోచరించాడు. అతన్ని చూస్తూ కొద్దిసేపట్లో ఆశ్చర్యాన్ని మర్చిపోయింది. ఒకరి వంక ఒకరు అలా భావశూన్యంగా చూసుకుంటూ చాలాసేపు గడిపేశారు. ఆమె హృదయంలో అగ్నిజ్వాలలు రేగి ఆమె కుతుకుతులాడిపోతోందని అతనికి తెలుసు. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటా అని అతను ఇంకా ఆలోచనలో ఉండగానే ఆమె గాద్గతికంగా, మీరలా వెళ్ళారు. ఆ రాత్రి జరిగింది. ప్రకాశరావు మధ్యలోనే ఆపి, మీరేం చెప్పొద్దు, నాకంతా తెలుసు అన్నాడు. వాస్తవానికి 3 రోజుల క్రితం ఆయన మరణించడం కంటే మిగతా వివరాలేం అతనికి తెలీదు. తర్వాత మెల్లిగా రంగయ్యని అడిగి తెలుసుకోవచ్చని అతని భావం. ఆమె నయనాల నుండి నీరు ఇంకా స్రవిస్తూ ఉండడం చూసి, ఇక నుంచి మీరిలా పడుకుంటే కుదరదు, లేవాలి అన్నాడు. లేచి, నాకింకా ఈ ఇంట్లో ఏం పనుంది? ఉన్నా లేకపోయినా మీరలా పడుకుని ఉంటే నేను చూసి సహించలేను, రండి అన్నాడు. చాలాసేపు మాట్లాడకుండా ఊరుకుని, మీరు వెళ్ళండి, నేను వస్తాను అంది. అతను లేచిపోతూ, ఒకసారి అద్దం ముందు నిల్చుని మీ ముఖం చూసుకోండి. ఈ 3 రోజుల్లో మీ రూపం ఎంత మారిపోయిందో తెలుస్తుంది. ఒక అరగంటలో మళ్ళీ గదిలోకి వస్తాను. ముఖం కడుక్కొని మీరు శుభ్రంగా కనపడాలి. బాధపడకండి అని బయటకు వచ్చేశాడు. రంగయ్య ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. జేబులోంచి డబ్బు తీసి వాడికి ఇస్తూ, ఫ్లాస్క్ తీసుకుపోయి కాఫీ తీసుకురా అని వాడిని పంపించి ఆ గది తాళం తీసి లోపలికి వచ్చాడు. అంతా యథావిధిగా కనిపించింది. ఈ 5 రోజుల్లోనూ గది తలుపులెవరూ తీసినట్లు లేదు. కుర్చీలో కూర్చున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన రామారావు గారు తను వచ్చేసరికి ప్రపంచం వీడి వెళ్ళిపోయారంటే
నమ్మశక్యం కాకుండా ఉంది. ధారాళమైన వాగ్ధాటితో ఆయన ఇంకా తన ముందు తిరుగుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. హఠాత్తుగా ఆయన మరణవార్త విని నమ్మలేకుండా ఉన్న ప్రకాశరావు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏం జరిగి ఉంటుందో శక్తి కొద్దీ ఊహించుకోసాగాడు. ఆయన మహాపురుషుడు. ఆయనకు విచారం అంటే ఏమిటో తెలియదనుకున్నాడు. ఆయన జబ్బులో ఉండి అన్న మాటలు గుర్తొచ్చాయి. శకుంతల విషయం తప్ప ఇంకెందులోనూ దిగుల్లేని మనిషి. అతను ఆశ్చర్యంలో మునిగిపోయి కంపించడం ప్రారంభించింది ఎప్పుడంటే, కొన్ని నెలల క్రిందట ఈ ఇంట్లోని ఒక గదిలోకి వచ్చేటప్పుడు ఈ ఇంటి యజమాని తను ఇంకా ఇక్కడ ఉండగానే పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోతాడు కదా అని తనకు తెలియదు కదా అన్న విషయం మదిలో మెరిసినప్పుడు హఠాత్తుగా శకుంతల మనసులో మెదిలింది. ఆమెను చూస్తుంటే అన్ని విధాలా అతనికి జాలి, కరుణ, ప్రేమ ఉద్భవించాయి. ఈ చిన్న వయసులో ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి లేడు, ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి దేహం చాలించేటప్పుడు ఈ విషయమే ఆయనకు అమితంగా అశాంతిని కలిగించి ఉంటుంది. ఒక సంగతి ప్రకాశరావుకు మరీ వింతగొలిపింది. శకుంతల తన కళ్ళ ముందే వివిధ తత్వాలలోకి దిగజారింది. కొన్నాళ్లు తనని ఏడిపించే కొంటపిల్లగా భావించాడు. మరికొన్నాళ్లు చీకు చింతాలేని అమాయకురాలుగా భావించాడు. ఇప్పుడు చీకు చింత తప్ప ప్రపంచంలో అన్ని మెరుగని అభాగ్యురాలుగా భావించసాగాడు. భావించడమే కాదు, ఇన్ని రకాలుగానూ ఆమె అతనికి గోచరించింది. ఆమె భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోందని తలుచుకునేసరికి భయకంపితుడయ్యాడు. మిగిలిందంతా విషాదమేనని అతని అనుమానం ఎన్నటికీ కాదు. కానీ నాకెవరూ లేరు అనే ఆమె వాక్కులు అతని వీణుల్లో మళ్ళీ మళ్ళీ ధ్వనించినప్పుడు అతనికి తెలియని ఏవో ఊహలు అతన్ని ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేసేవి. రామారావు గారి అంతిమ సమయంలో తను ఇక్కడ లేకపోయానే అని తోచినప్పుడు అతనికి దుఃఖం వచ్చేది. ఆ విషయం గురించి ఆయన ఏమనుకున్నాడో, మిగతా వాళ్ళు ఏం విసుక్కున్నారో అతనికేం తెలీదు. తన కళ్ళకు తానే ఏదో కృతజ్ఞుడిలా కనిపించసాగాడు. అంతలో బయట అడుగులు చప్పుడు వినిపించింది. రంగయ్య గదిలోకి తొంగి చూసి, తెచ్చాను బాబు అన్నాడు. అక్కడ బల్ల మీద పెట్టి వెళ్ళు. వాడు అలాగే చేసి వెళ్ళిపోతున్న సబడి వినిపించింది. చూడు రంగయ్య పిలిచాడు. వాడు లోపలికొచ్చి, ఏమిటి బాబు అన్నాడు. కొంచెం తటపటాయించి, నేను వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో కాస్త చెప్పు అన్నాడు. వాడు తలగొక్కుంటూ, ఏముంటుంది బాబు చెప్పేందుకు, ఆయనకు ఆయుర్దాయం తీరి వెళ్ళిపోయారు అన్నాడు. అది కాదు, పోయే ముందు నా గురించి ఏవైనా అన్నారా? అనేదాకా ఎక్కడుంది? మీరు వెళ్ళిపోయిన నాటి రాత్రే అయ్యగారికి తెలివిపోయింది. ప్రాణం పోయేదాకా మళ్ళీ తెలివి రానే లేదు. అయితే డాక్టర్ గారు రాలేదా? ఎందుకు రాలేదు? నేనే లాగెత్తు వెళ్ళి పిలుచుకొచ్చాను బాబు. ఆ దృశ్యం చూసి తీరాల్సిందే గాని చెప్పడానికి వీల్లేదు. ఆ డాక్టర్ గారి కాళ్ళ మీద పడి అమ్మగారు ఒకటే ఏడుపు. ఎలాగైనా తండ్రి ప్రాణాలు కాపాడాలంటుంది. కావలసినంత డబ్బిస్తానంటుంది. ఆయన కూడా ఉండిపోయారులేండి. ఆ 2 రాత్రులు ఇక్కడే పడుకున్నారు కూడాను. ఏం చేస్తాం, ఫలితం లేకపోయే అన్నాడు విచారంగా. ప్రకాశం హృదయం బరువుతో నిండిపోయింది. అయితే బంధువులెవరూ రాలేదా అడిగాడు. ఏం బంధువులు బాబు, వాళ్ళంతా ఎక్కడున్నారో అయ్యగారికే సరిగ్గా తెలవదు. ఈ వార్త ఎట్లా చేరుతుంది? సరే, నువ్వు పోయి ఒక గ్లాస్ తీసుకురా అని ప్రకాశరావు వాడి వెనుకనే గది నుంచి బయటకు వచ్చాడు. గ్లాస్ తీసుకొచ్చాక ఫ్లాస్క్లోని కాఫీ అందులో పోసి, తీసుకువెళ్ళి ఇచ్చిరా అన్నాడు. రంగయ్య తల అడ్డంగా ఊపుతూ, మీరే ఇచ్చిరండి బాబు, నేనిస్తే అసలు ముట్టటమే లేదు అన్నాడు. సరే అని ప్రకాశరావు తానే తీసుకొని శకుంతల ఉన్న గదిలోకి పోయాడు. ఆమె ముఖం అయితే కడుక్కొచ్చింది కానీ దానివల్ల ఏమీ ఫలితం ఉన్నట్లు లేదు. తిరిగి వాడిపోయి ఇందాకట్లాగే ఇంచుమించు ఉంది. చూడండి, మీరిట్లా అయితే ఈ కాఫీ తీసుకోండి అని ఆమెకి ఇవ్వబోయాడు. నాకొద్దు, మీరెందుకు శ్రమ పడతారు అంది శకుంతల. అలా అంటే వీల్లేదు, తీసుకోకపోతే నా మీద ఒట్టే. ఆమె భావయుక్తంగా అతని వంక చూసి చేతిలోంచి కాఫీ అందుకుంది. కాఫీ తాగాక మీరు బయటకు వచ్చి కూర్చోండి, ఊరికే ఈ గదిలో ఏం పొద్దుపోతుంది అని అతను బయటకు వచ్చి రంగయ్య తెచ్చిన పేపర్ చూస్తూ కూర్చున్నాడు.
కానీ అతని దృష్టి పత్రిక మీద నిమగ్నం కాలేదు. తన మీద ఏదో బరువు ఉన్నదని భావించసాగాడు. ఇది వరకటి మాదిరి స్వేచ్ఛగా సంచరించరాదని, ఇతరులు యోగక్షేమాలు కనుక్కోవడం నేర్చుకోవాలని, ఇతరుల బాగోగులు కూడా చూడాలని అనిపించింది. ఆనాడు రామారావు గారు అన్న మాటలు గుర్తుకొచ్చేసరికి అతని మనసు మరీ విచలితమైంది. తను మనస్ఫూర్తిగా శకుంతల పట్ల శ్రద్ధ వహిస్తానని ఆయనకు మాటిచ్చాడు. తన మీద రామారావు గారు సంపూర్ణ విశ్వాసం ఉంచారని కూడా అతను గ్రహించాడు. ఆ పూట ప్రకాశరావు బలవంతం మీదే శకుంతల కొంచెం ఎంగిలి పడింది. మొదట ఆమె ఎంతసేపటికి ఒప్పుకోకపోయేసరికి నా మీద ఒట్టే అన్నాడు. ఆమె విధి లేక అంగీకరించవలసి వచ్చింది. అతను దగ్గరే కూర్చుని తినిపించాడు. ఆ మధ్యాహ్నం శకుంతల మధ్య హాల్లో యోగినిలా కూర్చుంది. ప్రకాశరావు తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. కొంతసేపు అలా గడిచాక అతను బయటికి వచ్చి చూస్తూ, మీరెలా కూర్చుంటే నాకేం బాలేదు. ఏం చేయమంటారు? ఏవైనా చదువుకోండి, లేకపోతే నాతో కబుర్లు చెప్పండి. అంతేగాని ఎంతసేపు ఒకే విషయం గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చుంటే మతి చెడుతుంది. జిజ్ఞాస లేకుండా ఏ పని చేయలేం కదా. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. అది సాధ్యమంటారా పంతులు గారు? ఆమె ప్రశ్నకు జవాబు చెప్పలేక, మీ ఇష్టం అని లోపలికి వెళ్ళిపోబోయాడు. చూడండి అంది శకుంతల చిన్నగా, నాకివాళ బీచ్కి పోదామని ఉంది. మీరు వస్తారా? ప్రకాశరావు సంతోషంగా తప్పకుండా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగలేదు. ఆమె చాలాసేపటి దాకా యోగినిలా అలాగే కూర్చుంది. అతను గదిలో పచార్లు చేస్తూనే ఉన్నాడు. 5ంటికి ఇద్దరూ బయలుదేరారు. నడిచిపోసాగారు. బీచ్కి చేరుకుని జనసమ్మర్దం ఎక్కువగా లేని ప్రదేశంలో ఇద్దరూ కూర్చున్నాక శకుంతల అంది మ్లానవదనంతో, మీకు గుర్తుందా, ఇది రెండోసారి మనిద్దరం కలిసి రావడం? అవును. చాలాసేపటి దాకా ఇద్దరూ మాట్లాడుకోలేదు. అటూ ఇటూ తిరుగుతున్న తర్వాత మనుషుల్ని చూస్తూ సముద్రపు హోరును వింటూ కాలం గడిపేశారు. కనుచీకటి పడిపోతున్న సమయానికి శకుంతల అంది వినిపించి వినిపించకుండా, నాకు ఒక్కటే అర్థం కాలేదు. ఏమిటి? ఎక్కువ విచారం కలిగినప్పుడు ఆ మహావిచారంతో ప్రపంచమే మర్చిపోయాక ఇంకా స్వార్థం పనిచేస్తూ ఉంటుంది. బీచ్కి రావాలని ఎందుకు అనిపించింది? విచారాన్ని మర్చిపోవాలని, మనసుకు ఉల్లాసం కలగాలని. అలా ఎందుకు అనిపించాలి? తండ్రి చనిపోయిన ఈ విషాదకరమైన సమయంలో ఎటువంటి యోచనకు చోటెక్కడి నుంచి వచ్చింది అని నిట్టూర్పు విడిచింది. అంటే మళ్ళా జీవితం మీద మమకారం కలుగుతోందన్నమాట. సుఖాల మీద ఆశ కలుగుతుందన్నమాట. దుఃఖాల మీద జుగుప్స కలుగుతుందన్నమాట. ఛీ, ఏం మనుషులు అంది. ప్రకాశరావు ఆ రోజు మొదటి నుంచి మాట్లాడుతున్న సహజ ధోరణిలో, మనుషులం గనుకనే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేందుకు ప్రయత్నిస్తాం. ఈ మమకారాలు ఆశలు లేకపోతే మనం బ్రతకడం వ్యర్థం గనుక ఎప్పుడో చచ్చిపోవచ్చు. అలా జరిగేందుకు వీలు లేదు కనుక కాలానికి ఒక విచిత్రమైన ప్రభావం ఉంది. అది మనుషుల్ని ఎప్పటికప్పుడు మామూలు స్థితిలోకి తీసుకొస్తుంది అన్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత నేను నాన్నగారిని పూర్తిగా మర్చిపోతానన్నమాట. ప్రకాశరావు చకితుడై ఈ విచిత్ర ప్రశ్నకు జవాబు చెప్పలేక ఊరుకున్నాడు. మీరు జవాబు చెప్పరు, నాకు తెలుసు. జవాబు ఒక్కటే, నేను పాపిష్టిదాన్ని. ప్రకాశరావు వ్యాకులపాటుతో, మీరెలా వ్యధ చెందడో ఎందుకు? అది లోకవిరుద్ధమైన విషయం అయితేగా అన్నాడు. అమ్మ పోయినప్పటి నుంచి నాన్న నన్ను ప్రేమతో పెంచారు. ఆయన ప్రేమలో కరిగిపోయి నేను స్నేహాన్ని, అభిలాషల్ని ఇవన్నీ విస్మరించాను. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిని నేను ఎక్కడా ఇక ముందు చూడలేను. ప్రకాశరావు మౌనంగా వింటున్నాడు. ఆమె తర్వాత మాట్లాడలేదు. చీకట్లో ఒకరి ముఖాలు ఒకరికి సరిగ్గా కనబడలేదు కూడా. కొంచెం ఉండి అతను స్తబ్దుడయ్యాడు. నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తోంది. మీరు మళ్ళీ? శకుంతల లోపల నుంచి పొంగి పొర్లి వస్తున్న దుఃఖాన్ని అణుచుకోలేక పెద్దగా విలపిస్తూ, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, ఏడవక ఏం చేసేది అంది. మీకు ఏ లోటు లేకుండా చూసుకోవడానికి నేనున్నాను అని అందామనుకున్నాడతను. కానీ సిగ్గుపడి ఊరుకున్నాడు. ఆమెను ఓదార్చి దుఃఖం నుంచి విరమింపు చేయడం అతనికి క్లిష్టమైన సమస్యగా పరిణమించింది. ఇంటికి వచ్చేసరికి 8 దాటింది. తండ్రి పోయినప్పటి నుంచి
శకుంతల రాత్రులు ఒంటరిగా పడుకోవడానికి భయపడుతోంది. కళ్ళు తెరిచినా మూసినా, నవ్వుతూ బాధపడుతూ అనేక రకాలుగా తండ్రి స్వరూపం కనబడేది. ఆయన పడుకున్న మంచం, చనిపోయిన స్థలం ఇవన్నీ చూసేసరికి ఆమె శరీరం గజగజమని వణికిపోయేది. అప్పటినుంచి రంగయ్య ఆమెకు తోడుగా పడుకుంటున్నాడు. ఇవాళ ప్రకాశరావు వచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి ఆమెకు క్రమక్రమంగా స్వస్థత చేకూరసాగింది. సిగ్గు విడిచి తనకు సాయంగా హాల్లో పడుకోమంది. ఆమె ఏది కోరినా నిర్వర్తించేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. ప్రకాశరావుకు చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. శకుంతల భయపడుతుందని లైట్ వేసే ఉంచాడు. ఓ రాత్రివేళ ఆమె మంచం దగ్గరికి పోయి ముఖంలోకి పరీక్షగా చూశాడు. నిద్రలో కూడా ఆమె వదనం అంతా చీకటి ఛాయలు కమ్మివేసి ఉన్నాయి. పెదాల వణుకు తగ్గలేదు. ఒకనాడు చిలిపిగా మాట్లాడి ఉన్న ఆమె మనస్తత్వం అంతా మరచిపోయింది. ప్రకాశరావు నిట్టూర్చి, పిచ్చిపిల్ల అనుకున్నాడు. పడుకోబోతూ, భగవాన్, ఈమె బాధ్యత ఇక ముందు నా మీద ఉంది. చాకచక్యంగా ప్రవర్తించగలిగేటట్లు చెయ్యి అని వేడుకున్నాడు. ఈరోజు రాధ మనసంతా చిరాగ్గా ఉంది. దెబ్బతిన్న హరణంలాగా బెదిరిపోసాగింది. శత్రువుని చూసిన జెర్రిగొడ్డులా బెదిరిపోసాగింది. పరాజయం పొందిన సైనికునిలా అవమానంతో కుమిలిపోయింది. ఉదయం కృష్ణుడు వచ్చి ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. అది చదువుతున్నప్పటి నుంచి ఆమె ఆ అజ్ఞాత వ్యక్తి మీద మండిపడసాగింది. సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అదేమిటే అని తల్లి అడిగితే, నాకు ఆకలిగా లేదు అని విసురుగా జవాబు చెప్పి కంచంలో చేయి కడుక్కుని యువతలకు వచ్చేసింది. గదిలోకి పోయి చాప వేసుకుని వ్యథ చెందసాగింది. ఈలోగా లోపల నుంచి ముసలావిడ, మంచినీళ్ళు మంచినీళ్ళు అని అరిచింది. రాధ వినిపించినట్లుగా ఊరుకుంది. ఆవిడ మళ్ళీ అరిచేసరికి, పో, ఇక్కడ అన్నీ నీకు తేరగా అందించడానికి సేవకుల్లా ఎవరు లేరు అని విసురుగా జవాబిచ్చింది. అంతేలేవే, నా కర్మ ఇట్లా కాలిపోయింది. నా కాలు చెయ్యి బాగా ఉంటే ఒకరి చేతి చేయించుకుందినా 10 మందికి చేసి పెట్టేదాన్ని. నన్ను త్వరగా తీసుకుపోవేమిట్రా తండ్రి అని ఏడ్చుకుంది. అసలు రాధ ఇలా సాధారణంగా విసుక్కోదు. అందులో జబ్బుతో ఉన్న మనుషులంటే ఆమెకు ఎడతెగని సానుభూతి. వాళ్ళని దేవుడు చిన్నచూపు చూశాడని ఆమె బాధపడుతూ ఉంటుంది. కానీ ఇవాళ పరిస్థితి వేరుగా ఉండడం చేత ఆమె మాటలు విని రుసరుసలాడింది. వంటింట్లో నుంచి వస్తున్న అన్నపూర్ణ ఈ గొడవంతా విని గ్లాస్తో నీళ్లు తీసుకుని ముసలావిడ ఉన్న గదిలోకి వెళ్ళింది. నిండు చూలాలివి, నీకెందుకే శ్రమ అంటూనే ఆవిడ పెద్ద మనవరాలు నోట్లో నీళ్లు పోస్తూ ఉంటే గటగట మింగింది. నిద్రపోయేందుకు పడుకోలేదు రాధ. ఆమె మాటిమాటికి ఈ మగవాళ్ళంతా ఇంతే అనుకోసాగింది. మొదటి నుంచి అనుకుంటూనే ఉంది ఇలా జరుగుతుందని. ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు? వాళ్ళకేం అవసరం? వాళ్ళు ధనవంతులు, తాము బీదవాళ్ళు. ఇంట్లో ప్రతాపం చూపించలేని ఆనందరావు తన ముందు ప్రగల్భాలు పలికాడు. పైగా సిగ్గు విడిచి ఉత్తరం కూడా రాస్తున్నాడు. అతనితో మద్రాసు వచ్చేసెయ్యాలట. అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాట. అంతులేని కోపంతో, పరితాపంతో ఆమె హృదయం క్షోభించసాగింది. అసలు అతనెవరు? తనని పెళ్లి చేసుకోమని ఎవరడిగారు? అతనంటే అయిష్టం మాత్రం లేనందున ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే సరేనంది. వాళ్ళు ఒప్పుకోలేదు. అంత బాధపడ్డం దేనికి? కానీ ఈ విధంగా ఆమె ఆత్మద్రోహం చేసుకుని సంతృప్తి కలిగించుకోలేకపోయింది. చుట్టూ ఉన్న మనుషులపై విరక్తి జనించసాగింది. మనసులో పెంపొందించుకున్న ఆశలు విఫలమైతే ఇలాగే అశాంత వాతావరణం ఏర్పడుతుందని ఆమె గ్రహించింది. కానీ అన్నీ తెలిసే ఆమె ఏదో కలలు కనసాగింది. అలా ఎక్కువసేపు జరగకముందే విసుగు పుట్టింది. ఆలోచనలతో కాలిపోతూ ఎంతసేపని పడుకుంటుంది? లేచి నిలబడి వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, నేను కాసేపు ప్రమీల వాళ్ళ ఇంటికి పోయి వస్తానమ్మా అంది. తల్లి కూతురికేసి నిదానంగా చూసి సరే అంది. రాధ బయలుదేరింది. ముందు గదిలో పడుకుని ఉన్న వాసు, ఎక్కడికక్కా అన్నాడు. ప్రమీలి ఇంటికి అని జవాబు చెప్పి రాధ బయటకు వచ్చేసింది. దారిలో ఆనందరావు ఇంటి మీదుగా పోవలసి వచ్చినప్పుడు ఆమె మనసు ఆవేశంతో పరవళ్లు తొక్కింది. అతను గదిలోనే ఉన్నాడు. కిటికీలోంచి రోడ్డు మీదకు చూస్తున్నాడు. అతనికి ఆకస్మికంగా రాధ కనిపించింది. ఆమె కూడా అతని వంక సూటిగా చూసింది. అతను నేరం చేసిన వాడిలాగా తలదించుకున్నాడు. తర్వాత ధైర్యం చేసి తల ఎత్తి చూసేసరికి
ఆమె అతని వంక చూడకుండా విసురుగా వెళ్ళిపోతోంది. అతను కనిపించకుండా ఉంటే బాగుండేది అనుకుంది రాధ లేనిపోని వ్యధతో. ప్రమీల ఇంటికి వెళ్ళేసరికి ఎదురుగా మనుషులెవరూ కనిపించలేదు. మెట్లెక్కి తిన్నగా లోపలికి వెళ్ళింది. పక్కన గదిలోంచి ఏవో మాటలు వినపడేసరికి చటాలను ఆగిపోయింది. నేనేం తప్పు చేశాను? ఎవరన్నారు చేశావని? నువ్వేం చేయలేదు. అయితే ఎందుకంత కోపం? జవాబు లేదు. నాతో మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉందా? అబ్బబ్బా, నన్ను చంపక ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. రాధ ఓ పక్కకు ఒదిగి నిలబడి ఆశ్చర్యంగా వింటోంది. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటుండగా వినడం అదే ప్రథమం. నివ్వెరపోయి అలాగే నిలబడింది. కాదు, మీరీ మధ్య ముభావంగా ఉంటున్నారు. నాతో చెప్పండి, సరిదిద్దుకుంటాను. ప్రమీల దీనంగా అంది. నువ్వేమీ చేయలేదని చెప్పలా? అంతా నేనే చేసుకున్నాను. మీరు చేసుకున్నదేమిటి? ఎందుకింత చికాకు చెప్పండి. నాకు తెలియనివ్వకుండా మీరెందుకంత బాధపడాలి? నీతో చెప్తే ఆరుస్తావా తీరుస్తావా? ప్రయత్నిస్తాను. వద్దులే, నన్ను ఇలా బతకనియ్యి. కొంతసేపు మౌనంగా గడిచింది. తర్వాత ప్రమీల ప్రార్థిస్తున్నట్లుగా అంది. నేనొక్క విషయంలో సందేహిస్తున్నాను, అడగమంటారా? ఏమిటే నీ గొడవ? మీరలా విసుక్కోకండి. ఇప్పటికే మీ ముఖాన్ని చూసి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాను అని గాద్గదికంగా. చూడండి, ఈ ఇంట్లో ఇలా ఉండడం మీకు ఇష్టం లేదా? అదేం కాదులే, శ్రీపతి విసుగ్గా జవాబిచ్చాడు. మరి? ఛీ అంటూ శ్రీపతి విసురుగా లేచిన సవ్వడి వినిపించింది రాధకు. ఆమె కంగారు పడి ఎగిరి యువతలకు ఒక్క గెంతు వేసింది. కానీ అప్పటికే శ్రీపతి బయటకు వచ్చేశాడు. తల వంచుకుని నిలబడి ఉన్న రాధను చూసి మీరా అన్నాడు. రాధ జవాబివ్వలేదు. బయట నిలబడ్డారే? ఏం లేదు అని రాధ గొంతు పగిల్చుకుని ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ ఆమె పెదాలు దాటి మాట బయటికి రాలేదు. ఆ కంగారులో ఏం చేస్తున్నది తెలియక వెనక్కి తిరిగి శ్రీపతి వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా చెరచెరమని బయటకు వచ్చేసింది. ఆ సందు దాటి మలుపు తిరిగే వరకు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. అప్పుడు మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అనుకుని నెమ్మదిగా నడవసాగింది. కొద్ది రోజుల క్రితం సుభద్రమ్మ గారు తనతో ఈ మధ్య అల్లుడు సరిగ్గా ఎవరితో మాట్లాడడం లేదు అంది. కానీ అప్పుడు ఆ మాటలు తనేమీ పట్టించుకోలేదు. ఆవిడ చెప్పింది రైటేనని ఇప్పుడు రూఢి అయింది. కానీ స్వల్పకాలంలోనే ప్రమీలి అంటే శ్రీపతికి చిరాకు కలగడానికి కారణం ఎంత తలబద్దలు చేసుకున్నా ఆమెకు అర్థం కాలేదు. ప్రమీలి హృదయ విదారకంగా అతన్ని బతిమలాడ్డం వింది. ఆమెను చూసి జాలిపడింది. ఈ మగాళ్లకు దయ లేదు అనుకుంది. ఆమె ఇంటికి చేరేసరికి తల్లి ఎదురుగా వస్తూ అప్పుడే వచ్చేసావే అడిగింది. ఊరికనే, అక్కడేం తోచలేదు. తల్లి అంతకంటే ఎక్కువగా అడగలేదు. ఆ రాత్రి రాధకు విచిత్రమైన కల వచ్చింది. తను రోడ్డు వెంట నడుస్తోంది. ఆనందరావు తన వెంబడి వస్తున్నాడు. తనని ప్రేమించమని అడుగుతున్నాడు. తన వాళ్ళెవరూ తన వంక చూడటం లేదు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. ఆనందరావు ధోరణి మార్చి తనతో వచ్చేస్తే ఈ ప్రపంచమంతా చూపిస్తానంటున్నాడు. ధనరాశుల్లో దొర్లిస్తానంటున్నాడు. తను ఛీ అని అసహ్యించుకుంటున్నది. చేతనైతే పెళ్లి చేసుకో, లేకపోతే పో అంది. అతను తన వంక దీనంగా చూసి వెళ్ళిపోతున్నాడు. తనకు కాస్త జాలి వేసింది. పోనీ పిలుద్దామా పాపం అనిపించింది. పిలిస్తే ఛా అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించింది. ఇంకా ముందుకు సాగింది. చాలాసేపు త్వరగా నడిచాక ప్రమీలి ఇంటికి వచ్చింది. లోపల అడుగు వేయబోతూ పైకి చూసింది. ఆశ్చర్యం. పిట్టగోడ మీద నుంచి ప్రమీలను కిందకు తోసేయడానికి ఆమె భర్త ప్రయత్నిస్తున్నాడు. అతని ముఖం క్రూరంగా భయంకరంగా ఉంది. ప్రమీలి పాపను రోధిస్తూ ప్రార్థిస్తోంది. ఇదంతా చూసి తను కెవ్వును కేక పెట్టింది. కానీ తన కేక ఎవరూ వినిపించుకోలేదు. ఘాతుక కృత్యం జరిగిపోయింది. ప్రమీలను శ్రీపతి కిందకి తోసేశాడు. బిగ్గరగా అరుస్తూ కింద పడిపోయిందామె. తను దగ్గరికి పరిగెత్తింది. రక్తం. ఆమె తల బద్దలైపోయింది. సపర్యలు చేయబోతుంటే శ్రీపతి ఎప్పుడు కిందకి దిగొచ్చాడో తనని బలవంతంగా పుచ్చుకున్నాడు. రా అని లాగుతున్నాడు. తను తెల్లబోయింది. ఇదేమిటి అంది. నీకు పెళ్ళయింది. నీ భార్య సకల సద్గుణవతి అంది. కానీ అతను విడిచిపెట్టలేదు. భయంకరంగా నవ్వుతున్నాడు. నువ్వే నా సర్వస్వం అంటున్నాడు. తను భయపడి పారిపోబోయింది.
కానీ అతను వదలలేదు. రాక్షసంగా తనని భుజాల మీద వేసుకుని తీసుకుపోతున్నాడు. చివరిసారిగా తన శక్తినంతా వినియోగించి గట్టిగా కేక వేసింది. రాధకు మెలకువ వచ్చింది. చుట్టూరా చూసి అది కల అని తెలుసుకున్నప్పుడు ఆమెకు నవ్వు ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. ఇదేమిటి పాడుకల అనుకుంది. అప్పుడు తెల్లవారుజాము అయి ఉంటుందని ఊహించింది. ఇంకాసేపు పడుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా పక్క గదిలోంచి తల్లిదండ్రుల మాటలు వినిపించాయి. కోడల్ని ఎప్పుడు తీసుకొద్దాం అడుగుతోంది తల్లి. ఎందుకే బద్ధకంగా ఆవలించి అడిగాడు తండ్రి. కాపురం చేసేందుకు అని కొంచెం నిష్ఠూరంగా జవాబిచ్చింది. తొందర ఎందుకు లేదు? వాళ్ళు ఉత్తరం రాసి వారం రోజులైంది. మనం ఇంతవరకు జవాబు రాయలేదు. వాళ్ళంత తొందరపడుతున్నప్పుడు మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది? ఆయన కొద్దిగా ఆలోచించి సరే అలాగే కానిద్దాం అన్నాడు. రేపు ఉత్తరం రాస్తారా? అలాగే. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాక ఆయనే అయితే నారాయణుడు ఒప్పుకుంటాడంటావా అన్నాడు. ఆవిడ నిదానంగా పెళ్లికి ఒప్పుకోవడంతోనే వాడి నిగ్రహం అంతా పటాపంచలైంది. తర్వాత అన్నీ యథావిధిగా జరగకుండా ఆపడానికి వాడవడు అంది. ఇటువంటి సంభాషణ ఎప్పుడు వచ్చినా తీసుకొచ్చే ప్రసక్తే ఆమె ఇవాళ కూడా తీసుకొచ్చింది. మీరు ఎప్పటికప్పుడు ఈ విషయం ఆలోచించడం మానేస్తున్నారు. రోజులు గడిచిన కొద్దీ మనకే కష్టం. ఎవరి విషయం నువ్వు అనేది? రాధ విషయం. అది అయ్యాక ప్రకాశంగాడి పెళ్ళంటావు. ఆమె కొంచెం సిగ్గుతో కావద్దా మరి? అవన్నీ ప్రకృతి ధర్మాలు అంది. అవునవును నాకు తెలుసు. చూడు, ఈ మధ్య పడిన శ్రమతో నేను బొత్తిగా అలసిపోయాను. మళ్ళీ నా ఆరోగ్యం బాగుండటం లేదు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకొని తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నాలు జరిపిస్తాను. సరేనా? ఆమె మాట్లాడకుండా మౌనంగా పడుకుంది. ఈ సంభాషణంతా వింటున్న రాధ మనస్సు ఉల్లాసంతో ఊగింది. కొద్ది రోజుల్లో వదిన ఇంటికి వస్తుందనుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గా లేకపోయింది. ఇక నిద్ర పట్టలేదు. లేచి కూర్చుంది. కొద్దిగా వెలుతురు వస్తోంది. ఒక్కసారి బద్ధకంగా ఆవలించి లేచి ఏదో తోచి అన్నగారి గది సమీపానికి వెళ్ళింది. ఏదో చెబుదామని ఆమె ప్రయత్నం కానీ గుమ్మం దగ్గరే ఆగిపోయింది. ఏం చెప్తుంది? ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తనలో తాను నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. 7వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.